నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు కోనసీమ జిల్లా కేసనపల్లి కొబ్బరి రైతులతో డిప్యూటీ సీఎం పవన్ ముఖాముఖి సంక్రాంతి తర్వాత డ్రైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్న వైసీపీ అధినేత జగన్ టన్ను 30,000కు పలికిన అరటి ఇప్పుడు 2,000కే పరిమితమైందని ఆవేదన వైసీపీ హయాంలో అరటి పంటకు ఇన్సూరెన్స్ చెల్లించినట్లు నిరూపించలేకపోతే రాజీనామా చేస్తారా జగన్ కి టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి సవాల్ మరోసారి దాతృత్వం చాటుకున్న ఎన్ఆర్ఐ మంతెన రామలింగరాజు తిరుమల పీఏసీల ఆధునీకరణకు 9 కోట్ల భారీ విరాళం అందజేత కోనసీమ కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని వారి గొంతునవుతానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన శంకరగుప్తం డ్రైన్ కారణంగా నష్టపోయిన కేసనపల్లి కొబ్బరి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను ఓపికగా విన్నారు. కేవలం 22 కోట్ల నిధులు ఇచ్చి హడావిడి చేసేందుకు తాను రాలేదని సమస్యను మూలాల నుంచి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత కోనసీమ వ్యాప్తంగా ఉన్న డ్రైన్ల సమస్యపై పూర్తిస్థాయి కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేశారు. చెప్తాను. ఇంటికి పెద్ద కొడుకులా ఉంటది అంటే కొడుకు ఎంత సంపాదించలేదు తెలియదు కానీ కొబ్బరి చెట్టుని కరెక్ట్ గా కాపాడుకుంటే అది మీరన్నట్టు ఇది 100 సంవత్సరాలు 40 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికే చెట్లు ఇవన్నీ ఇది ముందు నుంచి అంటే నేను అర్థం చేసుకుని ఏంటంటే నేను గత టీం అందరితో కూర్చొని పేషీలో ఉన్న అధికారులందరితో కూర్చొని రిపోర్ట్స్ అన్ని తెప్పించుకుంటే అంటే 50 మీటర్లు శంకరగుప్తం డ్రైన్ కి ప్యారలల్ గా ఉండే గోగన్న మఠం డ్రైన్ గత ప్రభుత్వంలో దాదాపు మాయమైపోయింది అన్నారు. ఇది నిజానా? అలాగే 50 మీటర్లు వెడల్పున్న డ్రైన్ ఆక్రమణలు 3 మీటర్లు తగ్గిపోయింది అన్నారు. అలాగే కొన్ని చోట్ల ఏమో ఆక్రమణలు ఉన్నాయన్నారు, కొన్ని చోట భారీ సిల్టేషన్స్ ఉన్నాయన్నారు, కొన్ని చోట అడ్డుకట్లు ఇవన్నీ కలిపి సహజ సిద్ధంగా ఉండే న్యాచురల్ ఫ్లో ని దెబ్బతీసాయి. దీని ఫలితంగా ఈ రోజు రివర్స్ ఫ్లో జరిగింది. భూగర్భ జలాల్లో రివర్స్ ఆస్మోసిస్ ప్రభావంతో ఉన్న ఉప్పు పెరుగుదల తదనంతర పరిస్థితులు దారితీసింది నాకు రిపోర్ట్ ఉంది. అలాగే ఈ సాల్ట్ ఇంట్రూషన్ ప్రాంతంలో బయోడైవర్సిటీని జీవ వైవిధ్యాన్ని పాడు చేసింది. సాయిల్ ఉన్న pH పూర్తిగా మారిపోయింది. ఇది కోనసీమ దానికే కాదు టోటల్ గా తీర ప్రాంతానికి ఇది ఒక ముప్పులా ఉందని చెప్తా ఉన్నారు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం అంటే నేను దీన్ని చేసి ఒక రాజుల సమస్య చూడట్లేదు. కోనసీమకి సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు. కొబ్బరి కొట్టంది ఏ పని చేయం మనం. మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను కరెక్ట్ గా అది డిసెంబర్లో 2nd వీక్ లో పెట్టండి. మళ్ళీ ఒకసారి రాసుకున్నాను. మేమండి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే నేను మిమ్మల్ని మభ్య పెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్ గా రేపు ఎల్లుండి కల్లా మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి అలాంటి అబద్ధపు మాటలు చెప్పడానికి నేను ఎందుకంటే జెన్జీ సరికొత్త తరం వాళ్ళు మారుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా మీరు ఇంట్లో మీరందరూ ఇంత పెద్దలు మీరందరూ కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ 20 పైన బిడ్డలే ఉంటారు. సో వాళ్ళ కోసం మీరెంత తపన పడుతున్నారో నేను అంతే తపన పడుతున్నాను. ఈరోజు నేను మీకు ఒకే మాట చెప్పడానికి వచ్చాను, మీకు అండగా ఉన్నానని చెప్పడానికి వచ్చాను. ఒక 45 రోజులు పండుగ పోయింది వచ్చి వెళ్ళిన తర్వాత కోనసీమ రైతాంగం సంబంధించి నేను ఒక ప్రత్యేక ప్రణాళికతో వచ్చి సాధ్య అసాధ్యాలు మీతో అన్ని తెలియజేసి ఏది ముందు ఇమీడియట్ మెషర్స్ ఏమి ఇస్తే రిలీఫ్ ఉంటుంది మీకు. అలాగే కోకోనట్ బోర్డు కానీ వీటన్నిటి మీద ఒక స్టిపులేటెడ్ టైం లైన్ లో ఒక నిర్ణీతమైన సమయంలో నేను మీకు ఏమేం చేస్తామని ఒక ప్రణాళిక మీకు మీ ముందు వివరించి చెప్తాను. 41 పండుగ తర్వాత మళ్ళీ ఒక 14 రోజుల తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టండి నాకు. దేనికి అంటే ఏమేమి ఉన్నాయి ఆక్రమణలు వీటన్నిటి మీద ఒక సమగ్రమైన ఎందుకంటే మన దగ్గర ఏదో ఈరోజు వచ్చాను చూశాను వెళ్ళిపోయాను నాకు వీటి మీద
ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని, కూటమి ప్రభుత్వ పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా పులివెందుల సమీపంలోని బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో టన్ను అరటి ధర 30,000 వరకు పలికిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు టన్ను 2,000కు కూడా కొనేవారు లేక పంట చెట్లపైనే మాగిపోతుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం చూస్తే రైతు కోసం తప్పించిన పరిస్థితులు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనంలోకి చెందాయి. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ 18 నెలల కాలంలో 16 సార్లు కరువు వల్లనో లేకపోతే వరదల వల్లనో అతివృష్టో అనావృష్టో రైతులు నష్టపోయిన పరిస్థితులు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కలిగిన పరిస్థితులు. ఈ 18 నెలలలో 16 సార్లు అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరమున్న పరిస్థితులు ఉత్పన్నమైతే చంద్రబాబు నాయుడు గారి 18 నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా. నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా 1,100 కోట్ల పై చిలుకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలు తగ్గించి చూపిస్తా ఉన్నారు. రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తా ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి, ఎగరగొట్టిన పరిస్థితి. రైతులకు ఒక హక్కుగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు, కరువులు వచ్చినా, వరదలు వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు. సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొడతా ఉన్నారు. రెండోది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు. 84 లక్షల మంది రైతులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ చేసి ఆర్బీకేకి అనుసంధానం చేసి మొత్తంగా దాదాపుగా 84 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా సౌకర్యం గతంలో కలిగిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున ఉచిత పంటల బీమా కట్టి రైతులకు ఒక హక్కుగా ఇచ్చేది. అలా కట్టడం వల్ల రైతులకు 5 సంవత్సరాలలో దాదాపుగా 7,400 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిన పరిస్థితులు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాంటి ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాయుడు గారు తీసేసినాడు, రద్దు చేసేసినాడు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి కేవలం 84 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 18 లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా చేసుకున్న పరిస్థితులు. అది కూడా ఆ 18 లక్షలు బ్యాంకు రుణాల కోసం పొందడానికి బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, బ్యాంకులు రుణాలు మంజూరు చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేసుకుని వాళ్ళు బ్యాలెన్స్ డబ్బులే రుణాలుగా ఇస్తున్న పరిస్థితులు. కాబట్టి ఆ 18 లక్షల మందికైనా కానీ కనీసం ఆ మేరకైనా ఇన్సూరెన్స్ అయింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? 84 లక్షల మంది రైతుల్లో కేవలం 18 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తా ఉన్నారంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతును ఆదుకునే నాతుడే కరువైన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం కనిపిస్తా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది, హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడి ఖర్చులు తారాస్థాయికి పెరిగాయి. ఎరువులు సైతం రైతులు బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తా ఉన్నాం. ఎరువులు సైతం బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. పులివెందుల పర్యటనలో అరటి తోటలను పరిశీలించిన జగన్ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ విమర్శలకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో అరటి పంటకు ఇన్సూరెన్స్ చెల్లించినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. నిరూపించలేకపోతే ఆయన రాజీనామా చేయగలరా అని సవాల్ విసిరారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్లుండి రైతాంగం పైన అపారమైన ప్రేమ పుట్టుకు రావడం జరిగింది. 2019-24 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు కూడా పంట పొలాల దగ్గరికి గాని
రైతుల ముఖం చూడని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర వచ్చే కొద్దీ, తన ముఖ్యమంత్రి పదవి పోయే కొద్దీ రైతుల సమస్యలు, ధరల స్థిరీకరణ నిధి అని నానా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అరటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అరటికి ధర లేక రైతులు అధోగతి పాలవుతున్నారని చెప్పి ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ఆయన పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అరటి మొక్క నాటితే అరటి చెట్టు అవుతుందా, లేకపోతే విత్తనముతో అరటి చెట్టు మొలుస్తుందనే పరిజ్ఞానం కూడా లేని జగన్మోహన్ రెడ్డి అరటి రైతుల గురించి, అరటి రైతుల వ్యతల గురించి మాట్లాడుతున్నా అంటే రైతాంగమే సిగ్గుతో తలదించుకుంటా ఉంది. అంతేకాకుండా తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతాంగానికి స్వర్ణయుగం అని చెప్పి మాట్లాడడం జరిగింది. 5 సంవత్సరాలు నేను అరటి రైతులకు బీమా ఇచ్చా అని చెప్పి కళ్ళు నిట్టనీళ్లుగా తెరుచుకొని పచ్చబద్దాలు మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా, 2019-24 మధ్య కాలంలో ఏనాడైనా ఒక్క ఎకరాకైనా అరటి పంటకు పంటల బీమా క్లెయిమ్స్ చెల్లించావా? ఉచిత పంటల బీమా అని చెప్తాను. ఏ రోజైనా ఒక్క ఎకరాకు కానీ ఒక సెంటు భూమికైనా అరటి పంటకు నువ్వు ప్రీమియం చెల్లించావా ఇన్సూరెన్స్ కంపెనీలకు? నీవు 2019-24 మధ్య కాలంలో అరటి పంటకు బీమా కట్టినట్లు కానీ, అరటి పంట నష్టపోయిన రైతాంగానికి పంటల బీమా చెల్లించినట్లు కానీ నువ్వు చూపించగలిగితే నేను నా శాసనమండలి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తానా? ఈ సవాలుకు నీవు సిద్ధమా? నువ్వు నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా సవాల్ చేస్తానా? ₹1 చెల్లించుకోకుండా రైతాంగాన్ని అన్యాయం చేసిన చరిత్ర నీది. అరటి పంట రబీ పంటల కిందకి వస్తుంది. రబీ పంటలకు సంబంధించి మొత్తం ఇన్సూరెన్స్ విధానాన్ని నువ్వు ఎత్తేసి రైతాంగాన్ని సర్వనాశనం చేసింది నువ్వు. ఈరోజు రైతులకు బాధలు పడుతున్నారని చెప్పి మొసలి కన్నీరు కార్చడం ఎంతవరకు సవని మాట్లాడుతున్నా. అరటి రైతులు కానీ కొన్ని ఉద్యాన పంటలకు సంబంధించి ఇటీవల కాలంలో ధరలు తగ్గిన మాట వాస్తవమే. ధరలను దాన్ని ఏ విధంగా రైతాంగానికి మంచి జరగాలనే దానిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న అధికారులందరితో కూడా సమీక్ష చేసి ఏ విధంగా మనం అరటి రైతులను కానీ ఇతర ఉద్యాన పంటల రైతులను కానీ ఆదుకోవాలి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన సాగును ఏ విధంగా పెంచాలి, సాగు చేసిన రైతాంగానికి ఏ విధంగా మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేయాలనే దానిపైన సమీక్ష కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం అనేక రకాలైన రైతు ప్రోత్సాహక కార్యక్రమాలను చేపడుతూ ఉంటే నానా యాగి చేయడం సబబు కాదని చెప్పి సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా చెప్తాను. ఈరోజు కూడా పులివెందులు కానీ, తాడిపత్రి కానీ, అనంతపురంలో కానీ టన్ను జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 500 ₹1000 కాదు, 7,000 నుంచి 9,000 రూపాయలు ధర పలుకుతోంది. మీరు కావాలంటే ఛాలెంజ్ చేస్తా, 7,000 నుంచి 9,000 వరకు ఒక రకంగా ఉన్న క్వాలిటీ 7,000 ధర పెట్టడం జరిగింది. బ్రహ్మాండమైన క్వాలిటీగా ఉన్న అరటి పంటను 9,000 టన్ను కొనడం జరిగింది. కానీ ఇది కూడా తక్కువే, ఇది కూడా చాలా తక్కువే. ఇది ఎక్కువ అని చెప్పి రైతులకు ఉబ్బడిముడకు లాభాలు వస్తాయని చెప్పడం లేదు. మినిమం 15,000 నుంచి 20,000 రూపాయలు టన్ను అరటి ధర ఉంటే రైతులకు ఆర్థికంగా ఉపయోగం ఉంటుంది తప్ప 7,000, 8,000, 9,000 అంటే అది కూడా గిట్టుబాటు కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాయలసీమ ప్రాంతంలో అదనంగా ఒక్క ఎకరాకైనా సాగునీరు ఇచ్చినట్లు చూపించగలవా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంటే కేవలం గుడ్డగాల్చి మకాన వేసి మీరు సమాధానం చెప్పండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం. తిరుమల శ్రీవారికి ప్రవాస భారతీయుడు రామలింగరాజు మధ్యన 9 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. తిరుమలలోని పిఎసి 123 యాత్రికుల వసతి సముదాయాల ఆధునీకరణ పనుల కోసం ఈ విరాళాన్ని అందించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. తన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట ఆయన ఈ విరాళాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చిన దాతకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ రామలింగరాజు నుంచి ఇలాంటి గొప్ప విరాళాలు అందుతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం నా పక్కనే కూర్చున్నటువంటి మంతెన రాజు గారు ఎవరైతే ఉన్నారో, రామలింగరాజు గారు, వీరు అమెరికాలో ఉంటారు. వీరు అందరికీ పరిచయమే. మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు. 2012లో కూడా 16 crores డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి నేత్ర మంతెన గారికి పేరు మీద, వంశీ గాదిరాజు వీరి అల్లుడు గారి మీద వీరు 9 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి
అది పిఎస్సిస్ ఉన్నాయి, ఏదైతే ఉన్నాయో పాతవి, వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు 9 కోట్లు డొనేషన్ ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి, అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పిలిగ్రిమ్స్ అంటే మనకు వచ్చే కామన్ పిలిగ్రిమ్స్ కి ఎలా అయితే సేవ చేయొచ్చు దాని మీద అడిగి, దాని మీద ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏ చేస్తే కామన్ పిలిగ్రిమ్స్ కి బెనిఫిట్ ఉంటుందని మార్నింగ్ నుంచి చాలా సార్లు అడిగారు. ఏ ప్రాజెక్ట్ అయితే దట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద కామన్ పిలిగ్రిమ్, వర్కౌట్ చేసుకుని వెంటనే మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి. సో ఆల్మోస్ట్ అంటే మనకి 2-3 దాకా చేయొచ్చు. మనం ఫేజ్డ్ మేనర్ లో చేద్దాం. అంటే మనకు పిఎస్సి 5 వచ్చింది కాబట్టి పిఎస్సి 5 లో మాక్సిమం వాడుకొని ఫస్ట్ పిఎస్సి 1, తర్వాత పిఎస్సి 2 అలా తీసుకొని 1 by 1 పూర్తి స్థాయిలో పిఎస్సి 5 లో ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా చెప్పాము, ఎక్స్ప్లెయిన్ చేసాము సార్ కూడా. సో ఏమైనా ఉన్నా కానీ చేస్తాము, మళ్ళీ కూడా విల్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పారు. అందుకని అన్ని ఫెసిలిటీస్ అక్కడే అన్ని కాంప్రహెన్సివ్ గా అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా రీడిజైన్ చేసి దాన్ని రెనోవేట్ చేయాలి. Of my son-in-law Vansi Gagaraju and Netra, my daughter, we'd like to donate this 9 crores to these PSCs to improve these PSCs, and we're so glad to do this. And thank you for allowing us to do it. Gatanlo we gave 16 Lakshmi Haran ki ichemandi. Dan tarvata inka 5 kotlu Anna Prasadam buildings was. Ma tataylu iddaru were chairmen of Tirupati andi. Gokaraj Rangaraj Garu was my mother's father. Vegas Kanakaraj Garu was my mother-in-law's father. So I have a deep connection with Tirupati. And Baparaj Garu is Machanna. ఇప్పుడు కాసేపు ప్రకటనలో